ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేలాది మంది పెన్షనర్లు తమకు న్యాయంగా దక్కాల్సిన అదనపు క్వాంటం పెన్షన్ విషయంలో అనేక సందర్భాలుగా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. వృద్ధాప్యం కారణంగా పెరిగే వైద్య మరియు ఇతర ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అందించే ఈ అదనపు ఆర్థిక కొన్ని విధానపరమైన లోపాల వల్ల వారికి సకాలంలో సరైన పద్ధతిలో అందడం లేదు. ఈ సమస్య మూలాలు, వాటిపై జరిగిన న్యాయ పోరాటాలు మరియు భవిష్యత్తులో పెన్షనర్లు ఆశిస్తున్న సమస్యలను వివరంగా చెప్తున్నామండి. ఇక ప్రస్తుతం ఏపీ పెన్షనర్లు అదనపు పింఛన్కు సంబంధించి 3 ముఖ్యమైన సమస్యలతో పోరాడుతున్నారు. అవి ఏంటంటే 70 ఏళ్ల నుంచి అదనపు పెన్షన్ నిరాకరణ. ఇది అత్యంత ప్రధానమైన మరియు దీర్ఘకాలిక సమస్య. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షనర్లకు మరియు వయసు పెరిగే కొద్దీ వారి మూల పెన్షన్పై అదనపు మొత్తం చెల్లిస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోఎంఎస్ నెంబర్ 30 డేటెడ్ ఆన్ ఫిబ్రవరి 2022 ప్రకారం ఒక వ్యక్తికి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి మాత్రమే అదనపు పెన్షన్ వస్తుంది. అయితే ఈ విధానం సహజ న్యాయ సూత్రులకు విరుద్ధం. ఒక వ్యక్తికి 69 సంవత్సరాలు పూర్తి చేసుకుని 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండే ఆ వయసుకు సంబంధించిన ప్రయోజనాలు వర్తింప చేయాలి. ఈ విధానం వల్ల అర్హులైన ప్రతి పెన్షనర్ 1 సంవత్సరం పాటు తమకు రావాల్సిన అదనపు పెన్షన్ను కోల్పోతున్నారు. అలాగే రెండోది వచ్చేసి తగ్గిన పెన్షన్ శాతాలండి. 2022 పిఆర్సీకి ముందు పెన్షనర్లకు అదనపు పెన్షన్ శాతాలు అధికంగా ఉండేవి. 70 నుండి 70 ఏళ్ల వయసు వారికి 10%, 75 నుండి 80 ఏళ్ల వయసు వారికి 15%. అయితే 2022 పిఆర్సీలో ప్రభుత్వం ఈ శాతాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీన్ని పెన్షనర్లు రివర్స్ పిఆర్సీగా అభివర్ణిస్తున్నారు. ఈ కోత వల్ల వృద్ధాప్యంలో ఆర్థికంగా మరింత ఇబ్బందులు పడుతున్నామని, గతంలో ఉన్న శాతాలను పునరుద్ధరించాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక మూడోది వచ్చేసి 100 ఏళ్లు పైబడిన వారికి అసంపూర్ణ ప్రయోజనం. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలు 100 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు మానవతా దృక్పథంతో వారి మూల పెన్షన్పై 100% అదనపు పెన్షన్ అందిస్తున్నాయి. అంటే ఒక పెన్షనర్ బేసిక్ పెన్షన్ 10,000 ఉంటే వారికి అదనంగా మరో 10,000 కలిపి మొత్తం 20,000 అందుతుంది. ఇక ఏపీలో మాత్రం 100 ఏళ్లు దాటిన వారికి కేవలం 50% అదనపు పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ విధానంతో పోలిస్తే చాలా తక్కువ. ఈ సమస్యలపై ముఖ్యంగా 70వ ఏట నుండి పెన్షన్ చెల్లింపుపై దేశవ్యాప్తంగా పెన్షనర్లు న్యాయస్థానాలను ఆశ్రయించగా వారికి అనుకూలంగా చరిత్రాత్మక తీర్పులు వెలువడ్డాయి. ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తనకు 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని 80వ సంవత్సరంలోకి ప్రవేశపెట్టిన మొదటి రోజు నుండి అదనపు పెన్షన్ ఇవ్వాలని గౌహతి హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ రీట్ పిటిషన్ దాఖలు చేయగా సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటిషన్ను కొట్టివేసి హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా పెన్షనర్లకు ఒక బలమైన ఆధారంగా నిలిచింది. ఇదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక రిటైర్డ్ తహసీల్దార్ తనకు 70వ సంవత్సరం మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్ చెల్లించాలని హైకోర్టును ఆశ్రయించి అనుకూలంగా తీర్పు పొందారు. అయితే ఈ తీర్పు కేవలం ఆ పిటిషనర్కు మాత్రమే పరిమితమైంది. ఇక హైకోర్టు తీర్పు వచ్చి 4 ఏళ్లు గడుస్తున్నా దాన్ని అందరికీ అమలు చేయించేలా రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు గట్టిగా ఫాలోఅప్ చేయలేదని, ఐక్యంగా న్యాయ పోరాటానికి సిద్ధపడలేదని పెన్షనర్లలో అసంతృప్తి నెలకొని ఉంది.